హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి అఫీషియల్. ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం లాస్ట్ డే బోలిపాడ్యమి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, దీపాలు ఎక్కడ వదిలాను అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మార్నింగే 4 o'clockకి లేపింది మా మమ్మీ. సో లేచి రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అది స్టార్ట్ చేశారు. మా చెల్లి మా మమ్మీ ముందుగానే చేసేసుకున్నారు. సో నా కోసం అని చెప్పేసి దేవుడికి గదిలో ఒత్తు అన్నీ వేసి ఉంచేశారు. నేను కూడా మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కాను, శివుడికి. మనం కార్తీక మాసం పూర్తిగా చేయకపోయినా లాస్ట్ డే మాత్రం కంపల్సరీ ఇలాగా ఒత్తులు 365 ఒత్తులు వెలిగించి చేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారనమాట. సో అందుకని ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో మా మమ్మీ నేను మేము అందరం కలిసి సింహాచలం వెళ్తాము. కావలసిన సామాన్లన్నీ రెడీ చేసింది మా మమ్మీ. అరటి టొప్పలు, పువ్వులు, కుంకం, ఇంకా ప్లేట్ అన్నీ రెడీ చేసింది. నేను పట్టుకొని పూజ చేసేస్తాను. ఇంకా నేను మా మమ్మీ స్టార్ట్ అయిపోయాను అనమాట. మా చెల్లిని కారు అన్నయ్య వచ్చేసాడు డ్రైవర్. సో మేము 4:35కే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి చాలా జనాలు ఉన్నారు. చాలా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా అంత ట్రాఫిక్లో ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. జంక్షన్ దగ్గర నుంచి కార్స్ ఇంకా లోపలికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పేశారనమాట. బ్యారిగేడ్స్ వేస్తారు. సో ఇంకా అక్కడి నుంచి ఒక 1.5-2 kilometers మనం లోపలికి నడవాలి, తప్పదు. లేకపోతే కార్లో వెళ్ళిపోవచ్చు. సో నేను అంతా వీడియో షూట్ చేస్తూ నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ టైంపాస్ అయిపోయింది. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందన్నమాట. మేము ఇంకా లేట్ అయిపోయామేమో అనిపించింది, కానీ ఇంకా అంతకన్నా ముందుగానే వచ్చారట. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. సో ఇంకా మా మమ్మీ స్టార్ట్ చేశారు. ఒక ప్లేస్ అది చూసుకోవాలి కదా, మనం దీపాలు అది వేయడానికి, దేవుడికి పూజ చేయడానికి, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి. జనాలు తోసేసుకుంటారు, అలా తోసుకోకుండా కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి మేము కరెక్ట్ ప్లేస్ అది చూసుకొని నీట్గా రెడీ చేసుకున్నాము. మా మమ్మీ అంతా రెడీ చేసింది, మేము పక్కన నించుని చూస్తున్నాం అనమాట. సో మా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, ఎవరి ఇంటి పేరు వాళ్ళే వెలిగించుకోవాలని చెప్పింది. సో మేము ఎవరిది వాళ్ళదే వెలిగించుకున్నాము. పూజ మాత్రం ఒక దేవుడికి పెట్టి మేము పూజ చేసాం అనమాట. సో చాలా బాగా చేసుకున్నాము. మేము ఎవ్రీ ఇయర్ సింహాచలం వెళ్తాము కంపల్సరీ. దీపాలు అక్కడ సింహాచలం అనేది చాలా పుణ్యక్షేత్రము. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఇలాంటి పూజ చేసుకొని ప్రతి సంవత్సరం ఒత్తులు వేయించడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాము. అసలు చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో. ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళంతా బాగానే అరేంజ్ చేస్తారు. చాలామంది, ఎంతమంది జనాలు వస్తారంటే అంతమంది జనాలు వస్తారు. పోలిపాడ్యమి తాలూకా స్పెషల్ ఏంటి, అసలు పోలిపాడ్యం అంటే ఏంటి అన్నీ కూడా మైక్లో అలా చెప్తూ ఉంటారు. సో మా మమ్మీ ఫస్ట్ పూజ చేసింది. మా అందరికన్నా పెద్ద కదా, మా అన్నయ్య, మా వదిన, మా పిల్లలు అందరిది కలిపి మా మమ్మీ వదిలిందనమాట. దేవుడికి అలా కోనేరులో దీపం వెలిగింది. సో మమ్మీకి చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ ఇలా వచ్చి ఇలా సెలబ్రేట్ చేయడం. నెక్స్ట్ మా చెల్లి, తనకి రియల్గా తను చాలా శివభక్తురాలు. తనకి చాలా చాలా ఇష్టం అనమాట. తన కార్తీక మాసం అంతా చేసి ఇలా దీపాలు అయ్యి వదులుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తుంది పూజలు. మా ఇంట్లో నేనే కొంచెం తక్కువ చేస్తాను, కానీ నన్ను కూడా తీసుకెళ్ళి పూజలు చేపిస్తూ ఉంటారు. నేను కూడా చేస్తాను, నాకు చాలా ఇంట్రెస్టే, కానీ వీళ్ళంత కాదనమాట. కానీ దేవుణ్ణి మొక్కుకుని, దేవుణ్ణి స్మరించి మనం మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలా మంచిదండి. మనకే మంచిది, మన ఫ్యామిలీకి, మనం చేసే మన మనసుకి కానీ, మన పనికి కానీ, మన తీరికి, మన శరీరానికి అన్నిటికి కూడా భగవంతుడిని ధ్యానం చేయడం, రోజుకి ఒక 5 minutes అయినా దేవుణ్ణి ప్రార్థిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో మన కార్తీక మాసం అంతా చేయలేకపోయినా ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతోని ఎటువంటి మాంసాహారాలు అలాంటివి ఏమి తీసుకోకుండా చక్కగా దేవుణ్ణి మొక్కితే ఈరోజు చాలా చాలా పుణ్యం అని చెప్తూ ఉంటారు. మా అత్తమ్మ, మా మమ్మీ, ఇంకా మా పెద్దనాన్నగారు అందరూ చెప్తూ ఉంటారనమాట. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన రోజులంట. సంవత్సరానికి 1 month వస్తుంది. సో అందుకనే మనం ఈ ఒక్కరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి నేను ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ మా మమ్మీ వాళ్ళతో వెళ్తూ ఉంటాను. చాలా బాగా చేసుకున్నాము. ఆ పూజ అయితే ఎర్లీ మార్నింగే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
ఎంత బాగుంటుందంటే మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మన ఆ ఆనందాన్ని కానీ ఆ ఎక్స్పీరియన్స్ని కానీ మనం చెప్పలేమన్నమాట. అంత బాగుంటుంది. సో నేను కూడా లాస్ట్లో పూజ చేసేసి చక్కగా నా అంటే నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది కదా. సో వేరే దాంట్లోని వేరేగా పెట్టుకొని మాది మా హస్బెండ్ది ఇంకా 5 అలా వేస్తారంట, 6 అలాగా. సో నేను కూడా నా దాంట్లో పెట్టేసి మా మమ్మీ పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇలా చేయాలి అలా చేయాలని. సో నేను కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. పూజ విషయంలో మాత్రం వాళ్ళు ఎలా చెప్తే నేను అలానే చేస్తానన్నమాట. ఏది తేడా రాకుండా దేవుడికి ఎక్కడ కోపం వస్తుందో అని అలా ఏం లేదు. దేవుడు మనం ఎంత ఇది చేయగలిగితే భక్తి శ్రద్ధలతో అంతే బాగుంటుందని నేను నమ్ముతాను. అది మాత్రం నిజం. మనం ఎప్పుడో చేస్తాం కదా అని చెప్పేసి ఏదో చేస్తాం కదా అని మన స్థాహత మించి చెయ్యాలని ఒక ఇది మాత్రం ఎప్పుడూ నేను నాకు ఎంత తోస్తే అంతే చేస్తాను. వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అలా అని నేను ఎప్పుడూ అనుకోను. భక్తి అనేది మన మనస్ఫూర్తిగా మన హృదయంలోంచి రావాలి. పెట్టుకునే ఒక్క 5 నిమిషాలు ఒక్క నిమిషం చేసే పూజ అయినా మనస్ఫూర్తిగా చేయాలనేది నేను నమ్ముతాను. ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అలా అనేది నేను నమ్మనన్నమాట. సో దేవుడిని మనస్ఫూర్తిగా మనం కోరడం మొక్కడం అనేది చాలా మంచిది. నేను కూడా చక్కగా ఆ రోజు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎర్లీ మార్నింగే అంత చాలా చాలా చల్లగా ఉంది సింహాచలం అంత పోలిపాడ్యమి తాలూకా విశిష్టత అంతా కూడా మైక్లో చెప్తున్నారు. సో చాలా డిస్టర్బెన్సెస్గా ఉందని నేను అంత వాయిస్ మ్యూట్ చేశాను అనమాట. సో నేను కూడా హ్యాపీగా ఎవ్రీ ఇయర్ లానే అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం చేసుకోవాలని అనుకుంటాను. ఆ శివుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోతే నేను కూడా ఇంకా దేవుడికి మొక్కుకొని కోనేరులో దీపాలు వేయడానికి నేను కూడా వెళ్తున్నాను. మా చెల్లి వీడియో షూట్ చేస్తుంది. చాలా 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 రష్ ఉందండి. మేము వెళ్ళేసరికి కొంచెం ఇదయింది, కొంచెం జనాలు తగ్గారు. సో ఏంటి కార్తీక మాసం చేసిన వాళ్ళు బ్రాహ్మణులకి దానాలు ఇస్తారట. సో దానికోసం చాలా మంది వెళ్ళిపోయారు. అందుకని కొంతమంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి అప్పటికే రష్గానే ఉంది. సో నేను కూడా ఫైనల్గా దీపాలు కోనేరులో వదిలేశాను. అక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నారు. అవంతా మెట్లు చాలా జారుగా ఉన్నాయి, ఎక్కడ పడిపోతారో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పేసి అక్కడ నీట్గా ఆ కోనేరు అంతా శుభ్రం చేస్తున్నారు ఎప్పటికప్పుడే. ఇంకా వాళ్ళందరూ కూడా నేను కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి తలుచుకొని కోనేరులో దీపాలు వదిలాను. నేను నా ఫ్యామిలీ అందరం బాగుండాలి అని చెప్పేసి కోరుకుని ఫైనల్గా ఇంకా రిటర్న్ వచ్చి దేవుడికి మంచిగా హారతి ఇవ్వాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ హారతి ఇచ్చేసి మేము ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాము, కానీ ఇంకా టైం ఉంది అని చెప్పేసి దేవుడికి చక్కగా హారతి అది అన్నీ ఇచ్చేసుకొని లాస్ట్ టైం మా పూజ అంతా నేను వీడియో తీసాను ఒక్కసారిగా. సో ఈ వీడియో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము వచ్చేస్తుంటే ఈటీవీ ఇంటర్వ్యూ వాళ్ళు అది ఇంటర్వ్యూ చేశారనమాట. సో పోలిపాడ్యం అంటే ఏంటి, ఎలా చేసుకుంటారు ఏంటి అదంతా అడిగారు. సో మా మమ్మీ చాలా చక్కగా చాలా బాగా చెప్పింది. 10 టీవీ, ABN టీవీ, NTV వాళ్ళందరూ వచ్చారు. సో ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. నేను కూడా మాట్లాడాను, బట్ ఆ వీడియో నేను ఆయన దగ్గర తీసుకోవడం మర్చిపోయాను. సో మా మమ్మీ తీసింది, ఇంకొక అంకుల్ వీడియో షూట్ చేశారు. సో లైవ్ టెలికాస్ట్ వచ్చిందంట, నేను చూడలేకపోయాను. మేమందరం ఇక్కడ ఉండిపోయామంట. మా అన్నయ్య ఇంకా మా వాళ్ళందరూ చూసారంట. ఫోన్స్ చేసి చెప్పారు, మీరు మాట్లాడుతుంది మేము లైవ్లో చూసాము అనేసి. చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మాది నా చెల్లిది పేపర్లో కూడా వేసారు ఫోటో. సో దేవస్థానం వాళ్ళు. సో మేము వెళ్ళేసరికి వీళ్ళు ఉన్నారు. సో మేము తీసుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను మా చెల్లి మీ అందరూ వెళ్ళిపోయాము. మా మమ్మీ ఏమో చాలా చాలా వెయిట్ చేసింది, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో అక్కడ కొంచెం టీ స్టాల్లో ఈ అంకుల్గా టీ బాగుంటుందంటే మేము ఆగి టీ తాగాము. తనే మా రవి అన్నయ్య, డ్రైవర్ అన్నయ్య. చాలా మంచోడు, చాలా జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మేము ఇంకా సింహాద్రప్పన్న దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మొక్కి దీపాలు అవి పెట్టుకుని వెళ్దాం అనుకొని ఇక్కడికి వచ్చాము. అక్కడ
కోనేరు దగ్గర రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టనివ్వలేదు. సో ఇక్కడ చాలా పెద్ద చెట్టు, చాలా పూర్వం నుంచి ఇక్కడ ఉందంట. మా మమ్మీ చెప్పింది ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ పెడదాం రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టించింది మాతోని, మా చెల్లితోని. రావి చెట్టు దగ్గర దీపాలు పెడితే చాలా చాలా మంచిదంటండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావి చెట్టు దగ్గర ఉంటారంట. సో ఎప్పుడు పంతులు గారు చెప్పడం, మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టు దగ్గర నీళ్ళు పోయండి, రావి చెట్టుకి దీపాలు వెలిగించండి అని చెప్తారు. సో అక్కడ వెలిగించిన తర్వాత సింహాద్రప్పన్న ఉగ్ర నరసింహస్వామి సింహాచలంలో చాలా చాలా పవర్ఫుల్ దేవుడు. సో అదే పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ అది అన్నీ కొట్టి అక్కడ కూడా నేను దీపం వెలిగించమంది మా మమ్మీ. సో నేను అక్కడ కూడా దీపాలు వెలిగించాము. మాకు చాలా నమ్మకం, చాలా ఇష్టం కూడా సింహాచలం. ఇక్కడ ఆయనని ఏం కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మనం చాలా చాలా పవర్ఫుల్, చాలా ఎంత ఎంత మనం ఏదైనా మనసులో కోరిక అనుకుంటే ఆ కోరిక అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. అంత పవర్ఫుల్ దేవుడు సింహాద్రప్పన్న. సింహాచలం ఎక్కడెక్కడి నుంచో భక్తులు జనాలు ఈ నెల దర్శనం కోసం వస్తారు. తప్పకుండా ఆయన అందరి కోరికలు నెరవేరుస్తారు సింహాద్రప్పన్న. ఆయన పాదాల దగ్గర కూడా దీపాలు పెట్టి మొక్కుకున్నాను. మొక్కుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని ఆయన బొట్టు పాదాలు దగ్గర ఉన్న బొట్టు పెట్టుకొని తీసుకొని అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. హాయ్, ఈరోజు పోలిపాడ్యంకి మేము వెళ్ళి దీపాలు వదిలేసి అంతా అయిపోయింది. మధ్యలో టీలు తాగేసాము, అన్నీ అయిపోయి ఇంకా సింహాద్రప్పన్న పాదాల దగ్గర కూడా వెళ్ళి దీపాలు వెలిగించేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైం ఏంటండి 9:39 అయిపోయింది అనమాట. మేము 8:15 అయిందంట, మా చెల్లి చెప్తుంది. ఓకే, బాయ్ అండి. అందరినీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ చెప్పు ఇందు. మమ్మీ బాయ్ చెప్పు. అనియా బాయ్ చెప్పు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. కలుస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని తీసుకున్నాము. ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి లాస్ట్లోని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పోలిపాడ్యమే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.